ప్రాతస్మరామి గణనాథమనాథబంధుం సింధూరపూగపరిశోభితగండయుగ్మం ఉద్దండ విఘ్న పరిఖండన చండదండం ఆఖండలాదిసురనాయక బృందవంద్యం ప్రాతస్మరామి. అనాథ బంధువు భగవంతుడే, దిక్కులేని వారికి దేవుడే దిక్కు అని తెలుగులో కూడా సామెతం. బాధ కలిగినప్పుడు మనం పక్కింటి వాళ్ళని, పత్రికల వాళ్ళని ఆశ్రయించకూడదు, పరమేశ్వరుణ్ణి ఆశ్రయించాలి. అందుకోసమే దేవాలయం. వెంటనే తలుపులు తీగిపోయినా పర్వాలేదు, కట్టేసినా పర్వాలేదు, రోడ్డు మించి పిలిచినా పర్వాలేదు, భగవంతుడు రోడ్డు మీద కూడా ఉన్నాడు. గుళ్ళు మాత్రమే బిగించుకుని కూర్చోలేదు ఆయన. భగవద్ అనుగ్రహం అనేది ఎప్పుడు మన గుండెల్లోంచి వస్తుందండి. నన్ను మన్నించండి, గుళ్ళోంచి రాదండి అనుగ్రహం, గుండెల్లోంచి వస్తుంది. నువ్వు స్మరిస్తే నీ గుండెల్లోంచి అనుగ్రహం వస్తుంది. నువ్వు స్మరించకపోతే కాశీలో ఉన్నా రాదు. ప్రత్యేకించి వినాయక రూపంలో ప్రత్యేకత చెబుతున్నారు ఇక్కడ స్వామి. సింధూరపూగ పరిశోభిత గండయుగ్మం. గండం అంటే ఈ చెక్కిలి. ఈ రెండు చెక్కిళ్ళు కూడా సింధూరపోగ, ఎర్రపోక చెక్కలా ఉంటాడు సరిగ్గా. తమలపాకులు, పూర్వకాలం పోక చెక్కలు చూసిన వాళ్ళకి తెలుస్తుంది. పోక చెక్క ఎరుపు రంగులో ఉంటుంది, నలుపు రంగులోకి మారితే దాని రుచి వేరు, ఎరుపు రంగులో ఉంటే రుచి. లేత పోక చెక్క ఏ ఎరుపు రంగులో ఉంటుందో సరిగ్గా ఈయన చెక్కిళ్ళు ఆ రంగులో ఉంటాయి. ఎందుకంటే ఆయనది గజముఖం, ఎరుపు చెక్కిళ్ళు అలా ఉంటాయి. అందుకని సింధూరపూగ పరిశోభిత గండయుగ్మం, చాలా అందంగా ఉంటాడు దేవుడు. అందుకే ఉద్దండ విఘ్న పరిఖండన చండదండం. ఎంత భయంకరమైన ఆటంకాలు వచ్చినా సరే వాటిని ఖండించడంలో ఈయన్ని మించిన వాడు లేడు. అసలు విఘ్నాల గురించినటువంటి ఒక మాట ఏమిటి అంటే, ఆటంకం ఏదైనా ఏర్పడగానే మనం కంగారు పడిపోతాం. అసలు కొన్ని ఆటంకాలు మనకి మేలు చేస్తాయి. కాస్త ఆగితే ఆ పని ఆగిపోవడమే మంచిది. ఏమిటి ఇలా అయిపోయింది అనుకుంటాము. భగవంతుణ్ణి నమ్ముకున్న వాడికి అపకారం జరగదండి, అది లెక్క. మనం నమ్ముకున్నావా లేదా అనేది ముఖ్యం. అందుకే నేను మొదటి పద్యంలోనే ఆ నల్లని స్వామి పాదముల నమ్మకమై ప్రవహించుగావుతున్నాను. మన భక్తి ఒక నమ్మకంలా ప్రవహిస్తే ఎలా ఉంటుంది అంటే, మనం ఏదైనా తొందరపాటు నిర్ణయాలు ఏవో తీసుకున్నా పరిస్థితులను బట్టి ఆయన చూస్తూ ఉంటాడు. వీడు వెర్రి సన్నాసి, వీడు ఏదో చేసేస్తున్నాడు ఇక్కడ, దీనివల్ల వచ్చే నష్టం వీడికి తెలియట్లేదు, విఘ్నం కలిగిస్తాడు కావాలని. ఆ విఘ్నం కలగడమే మంచిదవుతుంది. రావణాసురుడు కైలాసానికి వెళ్ళి మహాతపస్సు చేసి శివుణ్ణి ప్రత్యక్షం చేసుకుని ఆత్మలింగం అడిగాడు. ఆత్మలింగం అంటే ఆయనే, ఏదో మామూలు శివలింగం కాదు, ఆయనే స్వయంగా వచ్చాడు. ఇక మిగిలిన క్షేత్రాల్లో ఉండడానికి వీల్లేదు, నా దగ్గరే ఉండాలి. దీన్నే తామస భక్తి అంటారు. ఇదో రౌడీయిజం. అభిమానుల వల్ల ఇంత ఇబ్బంది పడుతుంటే దేవుడు ఎంత ఇబ్బంది పడతాడో ఆలోచించండి. 1000 బిందెలు నీళ్లు మోస్తామని మొక్కుకున్నాం, శివుడికి రొంప చేయదా ఆలోచించండి. మీ ఇష్టమే పోసేయడం ఇక్కడ. 1000 బిందెలా ఎందుకు, అవసరం ఏంటి? నీళ్ళు లేక జనం ఏడుస్తుంటే. ఇంకా నయం, నీళ్లు ఒక రకం, తేనె మొక్కుకుంటాడు, పాలు మొక్కుకుంటాడు, వాడు తలకాయ మొక్కుకుంటాడు. శివలింగాలనే ఏమైపోవాలి ఇక్కడ, చచ్చిపోతాడు ఆ పూజారి గారు కడుక్కోలేక మారినాడు. ఆయనే మొక్కుకోవాలి. అందుకే మన మొక్కులు ఎప్పుడు దేవుడు విగ్రహానికి కానీ, పూజారికి కానీ, గర్భాలయానికి కానీ ఇబ్బంది కలిగించకూడదు. సాత్వికంగానే మొక్కుకోవాలి. ఏం మొక్కుకున్నా సరే. ఏదో పిచ్చి మొక్కలన్నీ మొక్కేసి నేను మొక్కుకుంటానంటే, పక్కవాడికి ఉపకారం చేయమంటే ఒక్కడు చేయడండి. సో ఆ పేదవాళ్ళకి, అనాథలకి మనం ఏదైనా చేస్తేనే అనాథ బంధుం. ఆ అనాథలందరికీ భగవంతుడు బంధువు కాబట్టి మనకి సాయం చేస్తాడు. అంచేతనే మనం గ్రహించాలి, ఒకదానికి విఘ్నం రావడం కూడా మంచిదే, కంగారు పడక్కల. విఘ్నేశ్వరుడికి నమస్కారం చేసుకుంటే ఆ విఘ్నం ఎందుకు వచ్చిందో మనకి తెలిసిపోతుంది, అది మంచికే అయింది అనిపిస్తుంది. అలాగే భూకైలాస ఆత్మలింగం అంటే ఇప్పుడు చెప్పాను కదా, రౌడీ భక్తి, తమో గుణం. ఆత్మలింగం నువ్వు వచ్చి లంకలో కూర్చోవాలి, ఇంకా పని లేదు. ఇంకా మరి ఇంకొకటి రేపొద్దున ఇంకోటి తపస్సు చేస్తే కుదరదు, నేను ఒక్కడనే. దీన్నే తమో గుణం అంటారు. నువ్వు నా సొంతం అయిపోవాలి. దేవుడు సొంతం చేసుకోవడానికి వీడెవడండి? అక్కడి నుంచి ఆ దైవశక్తిని దుర్వినియోగం చేయలేదా రావణాసురుడు? మనకి తెలియదా? సద్వినియోగం ఏమైనా చేశాడా? సీతాదేవిని ఎత్తుకొచ్చేలా చేసింది ఆ శక్తే. లేదా జటాయువుని ఎలా చంపగలిగాడు? అంతమంది పెద్దవాళ్ళని ఎలా జయించాడు? వెనకాలన్న తపశ్శక్తిని వినియోగం చేసే విధానం ఇదా. కానీ మన దేవతల్లో ఒక్కొక్కరికి ఉండే ఒక్కొక్క లక్షణం విభిన్నంగా ఉంటుంది. శివుడు తమో గుణ సంపన్నుడు. ఆయన బాధ్యత ఏమిటంటే ఎవరు తపస్సు చేస్తే వాళ్ళకి వరాలు ఇచ్చేస్తాడు. ఏమైనా సమస్య ఉందనుకోండి, విష్ణుమూర్తుల వరకు ఒక కాపీ ఆఫ్ ది లెటర్ పెడతాడు, ఒక కాపీ చూసుకోవయ్యా బాబా అని. ఆయన చేస్తాడు అంతే లెక్క. మళ్ళీ 11వ అవతారం ఇస్తాడు. ఆయన ఇచ్చేసాడు. ఆత్మలింగమని కూడా వచ్చాడు. సరిగ్గా అప్పుడు నిజంగా లోకాన్ని కాపాడింది వినాయకుడే. భూకైలాస సినిమా చూస్తే మీకు అర్థం. ఇచ్చేటప్పుడు శివుడు షరత పెట్టాడు, ఈయన ఎక్కడ నేల మీద పెట్టడానికి వీల్లేదు. రావణాసురుడు అలాగే పట్టుకుని నేల మీద పెట్టకుండా హరహర మహాదేవ, హరహర జయ జయ మహాదేవ్ అనుకుంటూ వచ్చాడు బాబు. సరిగ్గా వినాయకుడు
ఏదో పశువుల కాపరి కింద వచ్చి కాసేపు మాటల్లో పెట్టాడు. సంధ్యా సమయం అయింది. రావణాసురుడు బ్రాహ్మణుడు, రాక్షసుడైనా బ్రాహ్మణుడు, బ్రహ్మరాక్షసులు అంటారు. బ్రహ్మజ్ఞానం ఉండి కూడా రాక్షస శరీరంలో ఉంటారు. అది తెలుసుకోగలిగితే ఆ శరీరం పోతుంది, ముక్తి వస్తుంది. తెలుసుకోకపోతే రాక్షసత్వం మిగులుతుంది, బ్రాహ్మణత్వం పోతుంది. సంధ్యావందన సమయం చేయకపోతే మరి అది నియమానికి ఇబ్బంది. మరి చేతిలో శివలింగం ఉండగా సంధ్యావందనం ఎలా చేస్తాడు? అందుకని ఈ పశువుల కాపర కింద వినాయకుడు కనపడగానే నువ్వు ఎవరివోనయ్యా అంటే నా పేరేదో విఘ్నేశ్వరరావు అన్నాడు. దానికి ఏముంది పేరు? ఆధార్ కార్డు అడిగాడే అన్నాను, పేరేగా. అందుకని అది చూపించి నేను వినాయకుడు, నేను విఘ్నేశ్వరరావు అయ్యా నా పేరంటే బాగుందయ్యా, సమయానికి వచ్చావు, మా దేవుడు వాళ్ళ అబ్బాయి పేరు కూడా ఇదే, నువ్వు నాకు తమ్ముడు లాంటి వాడు నాయన, మంచివాడు, నేను ఇప్పుడే 5 నిమిషాల్లో వచ్చేస్తాను, ఈ లింగం పట్టుకో అన్నాడు. తప్పకుండాను తొందరగా వచ్చేయాలి అన్నాడు. ఈయన పెట్టడానికి వచ్చారు అక్కడ. పెద్ద నాటకం. వాడికి ఏం తెలుసు? వాడికి తలకాయలు ఉన్నాయి కానీ అందులో మెదడలేదు. ఈయన ఇలా పట్టుకుని సరిగ్గా ఆయన వచ్చే ముందు పెట్టాడు కింద. అంతే మహానాటకం. జగన్నాటక సూత్రధార అంటే ఇదే. ఆయన అందుకోసం వచ్చాడు. ఎందుకని? ఒక్కొక్కడు ఇలా రౌడీ భక్తి ప్రకటించి భగవంతుడిని సొంతం చేసేసుకుని, మొత్తం ఎన్ని వోల్టుల పాటు విద్యుత్ శక్తి అణుశక్తి ఉంటే అదంతా వాడు సొంతం చేసుకుని, దాంతో లోకానికి అపకారం కూడా చేస్తే మిగిలిన లోకం ఏమవ్వాలి? ఇది వినాయకుడు సంకల్పం. దాన్ని కాపాడాడు ఆయన. ఇప్పుడు ఆ భూకైలాసం పెద్ద క్షేత్రమైంది. దానివల్ల ఏమైంది? మనమంతా దర్శించుకుంటున్నాం. లేకపోతే ఇది వెళ్ళి లంకలో ఉండేది. లంక ఏమైందో తెలుసుగా, అందరూ తొల మొక్క పట్టుకుపోతున్నారు ఇప్పుడు శ్రీలంక. అంతే. భూకైలాస్ కూడా భూ ఒకరు కై ఒకరు పోయి పట్టుకుపోయేవారు. అక్కడ లాస్ మిగిలేదు. లాసే మిగులుతుంది, చివరికి ప్రాఫిట్ ఉండదు. అంచేత లంకకి వెళ్లకుండా అది పెద్ద పుణ్యక్షేత్రం అయ్యేలాగా చేసిన వాడు వినాయకుడు. అందుకే ఉద్దండ విఘ్న పరిఖండ నచండ దండం. ఎటువంటి విఘ్నాలనైనా ఖండించగలడు, అవసరమైతే తన భక్తుడికి మేలు చేసేలాగా విఘ్నాలు కల్పించగలడు కూడా. విఘ్నాధిపతి అంటే అర్థం. అందుకే ఒక కవి చమత్కారంగా అంటాడు, భూనాయకం వా ధననాయకం వా విఘ్ననాయకం నభజామి కింతు అంటాడు. నేను భూనాయకుడిని ధననాయకుడిని ఎవరినైనా ప్రార్థిస్తాను కానీ వినాయకుడిని నేను నమస్కారం చేయను అంటాడు. ఎందుకంటే భూనాయకుడిని ప్రార్థిస్తే భూమి ఇస్తాడు, ధననాయకుడిని ప్రార్థిస్తే ధనం ఇస్తాడు, విఘ్ననాయకుడిని ప్రార్థిస్తే విఘ్నాలు ఇస్తాడేమో. అందుకని నేను దండం పెట్టాను. ఏది ఉన్నవాడు అది ఇస్తాడు కదా, ఏది ఉన్నవాడు అది ఇస్తాడు. మా బోటికాళ్ళు 4 మాటలు చెప్పండి అంటే చెబుతాం కానీ ఒక ₹1 ఇవ్వండి నేను ఎక్కడి నుంచి చెప్పను అని ఒక్క దండం అంతే. నీవా కనపడవెంత మొత్తుకొని నేనే స్వయం నిర్ణయాలేవో కొన్నిటి చేసినానొచ్చు. నీవా కనపడవెంత మొత్తుకొని నేనే స్వయం నిర్ణయాలేవో కొన్నిటి చేసినానొచ్చు. నన్నే నిందసేయన్ భవానీ వేరెవ్వరు దిక్కునాకిక. నన్నే నిందసేయన్ భవానీ వేరెవ్వరు దిక్కునాకిక. భవన్నీరేజనేత్రంబులన్ రేవుల్గట్టు కృపారసంబు. భవన్నీరేజనేత్రంబులన్ రేవుల్గట్టు కృపారసంబు. నన్ను పాలించుంగదే చాలదే. ప్రాతస్మరామి గణనాథమనాథ బంధుం సింధూరపూగ పరిశోభిత గండయుగ్మం. ఉద్దండ విఘ్న పరిఖండన చండ దండం. ఆఖండలాది సురనాయక బృందవంద్యం ప్రాతస్మరామి. అనాథ బంధువు భగవంతుడే, దిక్కులేని వారికి దేవుడే దిక్కు అని తెలుగులో కూడా సామెతం. బాధ కలిగినప్పుడు మనం పక్కింటి వాళ్ళని పత్రికల వాళ్ళని ఆశ్రయించకూడదు, పరమేశ్వరుణ్ణి ఆశ్రయించాలి. అందుకోసమే దేవాలయం. వెంటనే తలుపులు తీగిపోయినా పర్వాలేదు, కట్టేసినా పర్వాలేదు, రోడ్డు మించి పిలిచినా పర్వాలేదు, భగవంతుడు రోడ్డు మీద కూడా ఉన్నాడు. గుళ్ళు మాత్రమే బిగించుకుని కూర్చోలేదు ఆయన. భగవద్ అనుగ్రహం అనేది ఎప్పుడు మన గుండెల్లోంచి వస్తుందండి. నన్ను మన్నించండి, గుళ్ళోంచి రాదండి అనుగ్రహం, గుండెల్లోంచి వస్తుంది. నువ్వు స్మరిస్తే నీ గుండెల్లోంచి అనుగ్రహం వస్తుంది. నువ్వు స్మరించకపోతే కాశీలో ఉన్నా రాదు. ప్రత్యేకించి వినాయక రూపంలో ప్రత్యేకత చెబుతున్నారు ఇక్కడ స్వామి. సింధూరపూగ పరిశోభిత గండయుగ్మం. గండం అంటే ఈ చెక్కిలి. ఈ 2 చెక్కిళ్ళు కూడా సింధూరపోగ, ఎర్రపోక చెక్కలా ఉంటాడు సరిగ్గా. తమలపాకులు పూర్వకాలం పోక చెక్కలు చూసిన వాళ్ళకి తెలుస్తుంది. పోక చెక్క ఎరుపు రంగులో ఉంటుంది, నలుపు రంగులోకి మారితే దాని రుచి వేరు, ఎరుపు రంగులో ఉంటే రుచి. లేత పోక చెక్క ఏ ఎరుపు రంగులో ఉంటుందో సరిగ్గా ఈయన చెక్కిళ్ళు ఆ రంగులో ఉంటాయి. ఎందుకంటే ఆయనది గజముఖం, ఎరుపు చెక్కిళ్ళు అలా ఉంటాయి. అందుకని సింధూరపూగ పరిశోభిత గండయుగ్మం. చాలా అందంగా ఉంటాడు దేవుడు. అందుకే
ఉద్దండ విఘ్న పరిఖండన చండదండం. ఎంత భయంకరమైన ఆటంకాలు వచ్చినా సరే వాటిని ఖండించడంలో ఈయన్ని మించిన వాడు లేడు. అసలు విఘ్నాల గురించినటువంటి ఒక మాట ఏమిటి అంటే, ఆటంకం ఏదైనా ఏర్పడగానే మనం కంగారు పడిపోతాం. అసలు కొన్ని ఆటంకాలు మనకి మేలు చేస్తాయి. కాస్త ఆగితే ఆ పని ఆగిపోవడమే మంచిది. ఏమిటి ఇలా అయిపోయింది అనుకుంటాము. భగవంతుణ్ణి నమ్ముకున్న వాడికి అపకారం జరగదండి, అది లెక్క. మనం నమ్ముకున్నామా లేదా అనేది ముఖ్యం. అందుకే నేను మొదటి పద్యంలోనే ఆ నల్లని స్వామి పాదముల నమ్మకమై ప్రవహించుగావుతున్నాను. మన భక్తి ఒక నమ్మకంలా ప్రవహిస్తే ఎలా ఉంటుంది అంటే, మనం ఏదైనా తొందరపాటు నిర్ణయాలు ఏవో తీసుకున్నా పరిస్థితులను బట్టి ఆయన చూస్తూ ఉంటాడు. వీడు వెర్రి సన్నాసి, వీడు ఏదో చేసేస్తున్నాడు ఇక్కడ, దీనివల్ల వచ్చే నష్టం వీడికి తెలియట్లేదు, విగ్రహం కలిగిస్తాడు కావాలని. ఆ విగ్రహం కలగడమే మంచిదవుతుంది. రావణాసురుడు కైలాసానికి వెళ్ళి మహాతపస్సు చేసి శివుణ్ణి ప్రత్యక్షం చేసుకుని ఆత్మలింగం అడిగాడు. ఆత్మలింగం అంటే ఆయనే, ఏదో మామూలు శివలింగం కాదు, ఆయనే స్వయంగా వచ్చాడు. ఇక మిగిలిన క్షేత్రాల్లో ఉండడానికి వీల్లేదు, నా దగ్గరే ఉండాలి. దీన్నే తామస భక్తి అంటారు. ఇదో రౌడీయిజం. అభిమానుల వల్ల ఇంత ఇబ్బంది పడుతుంటే దేవుడు ఎంత ఇబ్బంది పడతాడో ఆలోచించండి. 1000 బిందెలు నీళ్లు మోస్తామని మొక్కుకున్నాం, శివుడికి రొంప చేయదా ఆలోచించండి. మీ ఇష్టమే పోసేయడం ఎక్కడ? 1000 బిందెలా ఎందుకు? అవసరం ఏంటి? నీళ్ళు లేక జనం ఏడుస్తుంటే. ఇంకా నయం, నీళ్లు ఒక రకం, తేనె మొక్కుకుంటాడు, పాలు మొక్కుకుంటాడు, వాడు తలకాయ మొక్కుకుంటాడు. శివలింగాలనే ఏమైపోవాలి ఇక్కడ, చచ్చిపోతాడు. ఆ పూజారి గారు కడుక్కోలేక మారినాడు, ఆయనే మొక్కుకోవాలి. అందుకే మన మొక్కులు ఎప్పుడు దేవుడు విగ్రహానికి కానీ పూజారికి కానీ గర్భాలయానికి కానీ ఇబ్బంది కలిగించకూడదు. సాత్వికంగానే మొక్కుకోవాలి. ఏం మొక్కుకున్నా సరే. ఏదో పిచ్చి మొక్కులన్నీ మొక్కేసి నేను మొక్కుకుంటానంటే, పక్కవాడికి ఉపకారం చేయమంటే ఒక్కడు చేయడండి. ఆ పేదవాళ్ళకి అనాథలకి మనం ఏదైనా చేస్తేనే అనాథ బంధుం. ఆ అనాథలందరికీ భగవంతుడు బంధువు కాబట్టి మనకి సాయం చేస్తాడు. అంచేతనే మనం గ్రహించాలి, ఒకదానికి విఘ్నం రావడం కూడా మంచిదే, కంగారు పడక్కల. విఘ్నేశ్వరుడికి నమస్కారం చేసుకుంటే ఆ విఘ్నం ఎందుకు వచ్చిందో మనకి తెలిసిపోతుంది, అది మంచికే అయింది అనిపిస్తుంది. అలాగే భూకైలాస ఆత్మలింగం అంటే చెప్పాను కదా, రౌడీ భక్తి, తమో గుణం. ఆత్మలింగం నువ్వు వచ్చి లంకలో కూర్చోవాలి, ఇంకా పని లేదు. ఇంకా మరి ఇంకొకటి రేపొద్దున ఇంకోటి తపస్సు చేస్తే కుదరదు, నేను ఒక్కడనే. దీన్నే తమో గుణం అంటారు. నువ్వు నా సొంతం అయిపోవాలి. దేవుడు సొంతం చేసుకోవడానికి వీడెవడండి? అక్కడి నుంచి ఆ దైవశక్తిని దుర్వినియోగం చేయలేదా రావణాసురుడు? మనకు తెలియదా? సద్వినియోగం ఏమైనా చేశాడా? సీతాదేవిని ఎత్తుకొచ్చేలా చేసింది ఆ శక్తే. లేదా జటాయువుని ఎలా చంపగలిగాడు? అంతమంది పెద్దవాళ్ళని ఎలా జయించాడు? వెనకాలన్న తపశ్శక్తిని వినియోగం చేసే విధానం ఇదా. కానీ మన దేవతల్లో ఒక్కొక్కరికి ఉండే ఒక్కొక్క లక్షణం విభిన్నంగా ఉంటుంది. శివుడు తమో గుణ సంపన్నుడు. ఆయన బాధ్యత ఏమిటంటే ఎవరు తపస్సు చేస్తే వాళ్ళకి వరాలు ఇచ్చేస్తాడు. ఏమైనా సమస్య ఉందనుకోండి, విష్ణుమూర్తుల వరకు ఒక కాపీ ఆఫ్ ది లెటర్ పెడతాడు, ఒక కాపీ చూసుకోవయ్యా బావా అని. ఆయన చేస్తాడు అంతే లేక. మళ్ళీ 11వ అవతారం ఇస్తాడు. ఆయన ఇచ్చేశాడు. ఆత్మలింగం కూడా వచ్చాడు. సరిగ్గా అప్పుడు నిజంగా లోకాన్ని కాపాడింది వినాయకుడే. భూకైలాస సినిమా చూస్తే మీకు అర్థం. ఇచ్చేటప్పుడు శివుడు షరత పెట్టాడు, ఈయన ఎక్కడ నేల మీద పెట్టడానికి వీల్లేదు. రావణాసురుడు అలాగే పట్టుకుని నేల మీద పెట్టకుండా హరహర మహాదేవ, హరహర జయ జయ మహాదేవ్ అనుకుంటూ వచ్చాడు బాబు. సరిగ్గా వినాయకుడు ఏదో పశువుల కాపరి కింద వచ్చి కాసేపు మాటల్లో పెట్టాడు. సంధ్యా సమయం అయింది. రావణాసురుడు బ్రాహ్మణుడు, రాక్షసుడైనా బ్రాహ్మణుడు, బ్రహ్మరాక్షసులు అంటారు. బ్రహ్మజ్ఞానం ఉండి కూడా రాక్షస శరీరంలో ఉంటారు. అది తెలుసుకోగలిగితే ఆ శరీరం పోతుంది, ముక్తి వస్తుంది. తెలుసుకోకపోతే రాక్షసత్వం మిగులుతుంది, బ్రాహ్మణత్వం పోతుంది. సంధ్యావందన సమయం చేయకపోతే మరి అది నియమానికి ఇబ్బంది. మరి చేతిలో శివలింగం ఉండగా సంధ్యావందనం ఎలా చేస్తాడు? అందుకని ఈ పశువుల కాపర కింద వినాయకుడు కనపడగానే నువ్వు ఎవరివోనయ్యా అంటే నా పేరేదో విఘ్నేశ్వరరావు అన్నాడు. దానికి ఏముంది పేరు? ఆధార్ కార్డు అడిగాడే అన్నాను, పేరేగా. అందుకని అది చూపించి నేను విఘ్నేశ్వరరావు అయ్యా నా పేరంటే, బాగుందయ్యా సమయానికి వచ్చావు, మా దేవుడు వాళ్ళ అబ్బాయి పేరు కూడా ఇదే, నువ్వు నాకు తమ్ముడు లాంటి వాడివి నాయన, మంచివాడివి, నేను ఇప్పుడే 5 నిమిషాల్లో వచ్చేస్తాను, ఈ లింగం పట్టుకో అన్నాడు. తప్పకుండాను తొందరగా వచ్చేయాలి అన్నాడు. ఈయన పెట్టడానికి వచ్చారు అక్కడ. పెద్ద నాటకం. వాడికి ఏం తెలుసు? వాడికి తలకాయలు ఉన్నాయి కానీ అందులో మెదడు లేదు. ఈయన ఇలా పట్టుకుని సరిగ్గా ఆయన వచ్చే ముందు పెట్టించాడు కింద. అంతే మహానాటకం. జగన్నాటక సూత్రధార అంటే ఇదే. ఆయన అందుకోసం వచ్చాడు. ఎందుకని? ఒక్కొక్కడు ఇలా రౌడీ భక్తి ప్రకటించి భగవంతుడిని సొంతం చేసేసుకుని, మొత్తం ఎన్ని వోల్టుల పాటు విద్యుత్ శక్తి అణుశక్తి ఉంటే అదంతా వాడు సొంతం చేసుకుని దాంతో లోకానికి అపకారం కూడా చేస్తే మిగిలిన లోకం ఏమవ్వాలి? ఇది వినాయకుడు సంకల్పం. దాన్ని కాపాడాడు ఆయన. ఇప్పుడు ఆ భూకైలాస పెద్ద క్షేత్రమైంది. దానివల్ల ఏమైంది? మనమంతా దర్శించుకుంటున్నాం. లేకపోతే ఇది వెళ్ళి లంకలో ఉండేది. లంక ఏమైందో తెలుసుగా, అందరూ తొలమొక్క పట్టుకుపోతున్నారు ఇప్పుడు శ్రీలంక. అంతే. ఇది
భూకేలేసి కూడా భూ ఒకరు కై ఒకరు అవి పోయి పట్టుకుపోయేవారు. అక్కడ లాస్ మిగిలేదు, లాసే మిగులుతుంది చివరికి, ప్రాఫిట్ ఉండదు. అంచేత లంకెకి వెళ్ళకుండా అది పెద్ద పుణ్యక్షేత్రం అయ్యేలాగా చేసినవాడు వినాయకుడు. అందుకే ఉద్దండ విఘ్న పరిఖండ నచండ దండం, ఎటువంటి విఘ్నాలనైనా ఖండించగలడు, అవసరమైతే తన భక్తుడికి మేలు చేసేలాగా విఘ్నాలు కల్పించగలడు కూడా. విఘ్నాధిపతి అంటే అర్థం.